నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. నేషనల్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్. ఇందులో భాగంగా ప్రధానంగా ఆయన ఒక 5 అంశాల గురించి చర్చించారు. అయితే దీన్ని ఆయన ఎద్దేవా చేయడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేసింది, అరెస్ట్ వరకు దారి తీసింది. అయితే ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. ఎలక్షన్ కమిషను సరిగా ఉంటుంది అని అనుకోవడం నీతి బీరకాయలో నెయ్యి ఉన్నట్లు. ఎలక్షన్ కమిషను వెన్నుముక లేని విధంగా ఉంటుంది. ఒకప్పుడు ఇలాగే ఉంటే టిఎన్ శేషన్ గారు వచ్చి ఎలక్షన్ కమిషన్కు ఉన్న విశేషమైన అధికారాలను బయటికి తవ్వి తీసి ఖనిజాలు, రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు తవ్వినట్టు తవ్వి ఎలక్షన్ కమిషన్ అంటే ఇది, నేనే పవర్ఫుల్ అని చెప్పి ఆయన ఒక రాచ మార్గం వేశాడు ఎలక్షన్ కమిషన్కి. వేస్తే ఒక ఉజ్వల దశ అని చెప్పుకోవచ్చు టిఎన్ శేషన్ గారి టైం. అయితే మరి ఒకే మనిషి 100 సంవత్సరాలు బతకరు కదా. ఆయన టర్మ్ అయిపోయింది, ఆయన చనిపోయారు. అయితే ఆ తరువాత దాన్ని నెమ్మదిగా భ్రష్టు పట్టించడం మొదలెట్టారు. ఈ భ్రష్టు పట్టించడం ఎక్కడి నుంచి మొదలైంది అంటే 2014 ఎలక్షన్స్లో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు బీజేపీ వాళ్ళు. కానీ 2014 ఎలక్షన్స్ తర్వాత వచ్చే ప్రతి ఎలక్షన్ని వాళ్ళ చేతికి పగ్గాలు దొరికాయి కదా. ఇప్పుడు 2014లో వాళ్ళకి పగ్గాలు వచ్చిన కారణం ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ సహకరించినా సహకరించకపోయినా ఆ రోజు ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన నీతి, నియమం, ధర్మం, అశోక చక్రం అనుకుంటా ఢిల్లీలో కూర్చొని 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా కేజ్రీవాల్, అన్నా హజారే నేతృత్వంలో కిరణ్ బేడి వీళ్ళందరూ కలిసి ఉద్యమం చేశారు. అవినీతికి భ్రష్టాచార్ అనుకుంటా దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేశారు. చేసిన తర్వాత ఈ అవినీతికి వ్యతిరేకంగా ఈ పోరాటానికి మద్దతుగా మోడీ కూడా వాళ్ళతో కూర్చున్నాడు. అలాగే అదే సందర్భంలో నిర్భయ ఘటన ఒకటి జరిగింది మన దేశంలో. ఆ నిర్భయ ఘటన ఒక రకంగా ఢిల్లీ అట్టుడికిపోవటమే కాకుండా దేశమంతా కూడా, దేశమే కాదు దేశీయంగా అంతర్జాతీయంగా ఒక కుదుపు అని చెప్పొచ్చు. అయితే అది కాంగ్రెస్ పార్టీ యొక్క చేతగాంతనమను లేకపోతే వాళ్ళ పరిపాలన సరిగా లేకపోయినందువల్ల అనుకోవచ్చు. ఏదన్నా కానీ ఒక అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఉద్యమము, ఒక పక్క నిర్భయ, ఈ 2 ఘటనలు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టని మసకబారేటట్లు చేసినాయి. దానికి తోడు ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ ఉంది. యూపీఏ గవర్నమెంట్లో ఎవరెవరైతే పొత్తులో భాగంగా ఉన్నారో యూపీఏ పొత్తులో ఈ ఉన్న పార్టీలు డిఎంకే ఒకటి, అలాగే ఇప్పుడు నిన్నగాక మొన్న చనిపోయిన సిబు సోరెన్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది నార్త్ ఈస్ట్ లీడర్సు వీళ్ళందరూ కలిసి నితీష్ కుమార్ కావచ్చు, లలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా యూపీఏ గవర్నమెంట్లో సిపిఐ, సిపిఎం అందరూ భాగస్వాములు దాంట్లో. అయితే సిపిఐ, సిపిఎం 2 పార్టీలు మినహాయిస్తే మిగతా పార్టీలన్నీ కూడా ఎంతో కొంత అవినీతికి పాల్పడ్డాయి. అప్పట్లో 2G స్కామ్ అనేది ఒకటి బాగా బయటకు వచ్చింది. ఇవన్నీ బయటకు వచ్చిన సందర్భంలో ఏమైపోయిందంటే బీజేపీ పార్టీకి ఒక రకమైన రాచమార్గం పడిపోయింది. గెలుపుకి మార్గం సుగమమైంది. అంతకుముందు అసలు ఈ హిందుత్వ శక్తులందరినీ ఏకం చేసిన వాళ్ళల్లో ఎల్కే అద్వానీ రథయాత్ర కూడా ఒక రకంగా వాళ్ళకి ఒక ఊతాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఏది ఏమైతేనేమి ఇన్ని శక్తులు కలిసి 2014లో వాళ్ళకి పట్టం కట్టారు వాళ్ళకి. అదే సందర్భంలో గనక కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ గనక వాడుకోగలిగి ఉన్నట్లయితే అసలు బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదు. స్టిల్ ఇప్పటికీ అంతే వచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో పెట్టుకుని ఉన్నట్లయితే ఎలా బీజేపీ గెలవగలిగేది? 2014లో వీళ్ళు గెలిచిన తర్వాత, ఎవరు బీజేపీ గవర్నమెంట్ గెలిచిన తర్వాత మరి కొన్ని చోట్ల వాళ్ళు కూడా ఓడిపోతున్నారు కదండి, కొన్ని చోట్ల కాంగ్రెస్ కూడా గెలుస్తుంది కదండి అని ఎవరైనా తెలివైన వాళ్ళు అడుగుతారు.
అయితే ఏం చేస్తారు అంటే ఇప్పుడు దొంగతనానికి వెళ్ళారనుకోండి, ఈ దొంగతనానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే కొంచెం తెలివిగా మొత్తం దోచేయకుండా అక్కడక్కడ ఉంచుతారు చూసారా, ఆ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు పడిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి చూసారా, ఆ విధంగా అక్కడక్కడ గెలవనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని కావచ్చు, మిగతా పార్టీలను కావచ్చు. ఏది ఏమైనా ఎలక్షన్ కమిషన్ని వాళ్ళు చేతిలో పెట్టుకున్నారు అనేది అందరికీ అనుమానం వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు నోట్బందీ చేశారు 2016లో ఎవరు, బీజేపీ వాళ్ళు. ఏమని చెప్పి వచ్చారు వాళ్ళు, నోట్బందీ ఎందుకు చేశామని చెప్పారు, నల్లధనాన్ని వెలికి తీయటానికి అని చెప్పారు. ఏ రోజైనా వాళ్ళు మేము ఇంత నల్లధనాన్ని వెలికి తీసాము, ఆ రోజు ఈ దేశం మొత్తాన్ని అసౌకర్యానికి గురి చేసి మేము ఒక మంచి రోడ్డు వేయడం కోసం మేము ఈ పని చేశాము అని చెప్పి మా లక్ష్యాలు ఇవి అని చెప్పి వాళ్ళు ఏదైనా ప్రస్ఫుటంగా చెప్పగలిగారా? బీజేపీ వాళ్ళు చెప్పలేకపోయారు. అదేమంటే ఆ రోజు మోడీ ఏమన్నాడు, ఈ ఎలక్షన్ ఈ నోట్బందీ కార్యక్రమంలో ఈ దేశానికి కానీ ఈ ప్రజలకు కానీ ఏదైనా నష్టం జరిగితే నేను నా తల నరుక్కుంటాను అని చెప్పాడు. నన్ను ఉరి తీయండి అని చెప్పాడు. కానీ ఏం జరిగింది, ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది చిన్న వ్యాపారస్తులు నష్టపోయారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ అనేసరికి రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఇంకో రంగం కావచ్చు, ఒక రకంగా ఆ నోట్బందీ సమయంలో ఫైనాన్షియల్ కర్ఫ్యూ, కరోనా టైంలో ఎట్లా అయితే మనుషులు ఇంట్లోంచి బయటికి రాకోకుండా కర్ఫ్యూ లాంటిది ఉందో, అదేమో మనుషులు బయటికి రాకోకుండా కర్ఫ్యూ అయిపోయింది, ఇదేమో ఫైనాన్షియల్ కర్ఫ్యూ లాగా చేసేసాడు మోడీ. మరి ఏమన్నా ఇచ్చిన మాట మీద నిలబడ్డా? అలాగే 2014లో ఆయన వచ్చేటప్పుడు ఏం చెప్పాడు, నల్లధనం అంతా స్విట్జర్లాండ్లో ఉంది, స్విట్జర్లాండ్ బ్యాంకులో ఉంది, అందరూ ఈ కాంగ్రెస్ దొంగలందరూ అక్కడ దాచుకున్నారు, అలాగే వ్యాపారస్తులు కూడా దాచుకున్నారు, అవన్నీ నేను తీసుకొస్తాను అని చెప్పాడు. ప్రతి వాళ్ళ అకౌంట్లోనూ 15 లక్షలు వేస్తానన్నాడు. వేశాడా? అయినా కానీ అసలు నేను మచ్చుకు చెప్తున్నా, కొన్ని ఇన్ని పనులు చెయ్యకపోయినప్పటికీ కూడా కేవలం పేర్లు మార్పుతోటే, ఇప్పుడు ప్రణాళికా సంఘం అనేది నెహ్రూ పెట్టింది. మన భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధి చేయడం అనేదాన్ని ఒక అభివృద్ధి నమూనాగా జవహర్లాల్ నెహ్రూ పెట్టుకుని దానికోసం ఒక ప్రణాళికా సంఘాన్ని వేశారు. వేస్తే ఆ ప్రణాళికా సంఘం తరఫునే పంచవర్ష ప్రణాళికలతో మన దేశం అభివృద్ధి చెందింది. అయితే దాన్ని తీసేసేసి, ప్రణాళికా సంఘాన్ని తీసేసేసి ప్లానింగ్ కమిషన్ని నీతి ఆయోగ్ అని పెట్టారు. ఏం చేశారు మీరు? పేర్లు మార్చి, అట్లా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పేర్లు మార్చారు. ఇట్లా అసలు ఇదేంటి అదేంటి అని చెప్పడానికి వీలు లేకోకుండా పేర్లు మార్చడం తప్పితే రెండో పని లేకోకుండా చేశారు. అయినా వాళ్ళు ఎలా గెలిచారు? ఇది అసలు ఇప్పుడు ప్రశ్న ఈ ప్రపంచం ముందు. గెలిచారు అంటే వాళ్ళు ఈ ఓట్లు తారుమారు చేసి, లేని ఓట్లు ఉన్నట్లుగా, ఉన్న ఓట్లు లేకుండా రకరకాల విధానాల ద్వారా వాళ్ళు గెలుచుకుంటా వచ్చారు. ఒకటేమో ఈవీఎం మేనేజ్మెంట్ అంటారమ్మా, ఇంకోటి ఏంటంటే ఓట్లు అటు ఇటు తారుమారు అంటారమ్మా. ఏది వాస్తవం? రెండు చేశారు వాళ్ళు. ఇప్పుడు దేనికి నొక్కినా వెళ్ళి దానికే పడతాయి అనేటట్లుగా ఈవీఎంలు మేనేజ్మెంట్ చేశారు. ఇప్పుడు ఈవీఎంల్లో పొరపాటు జరుగుతుందని ఈవీ ప్యాడ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న స్లిప్పులు బయటకు వస్తాయి. ఆ వివి ప్యాడ్స్ లెక్కయ్యమని అడిగితే మేము లెక్కయ్యమని కూర్చున్నారు, తగలబెట్టేశారంట 10 రోజులకి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్. అదే మరి అవి లెక్కయ్యమంటే లెక్కయ్యమంటున్నారు. ఎందుకు చెప్పారు? 2019లో జరిగింది ఇది. 2019లో ఆంధ్రప్రదేశ్లో ఇది జరిగింది. పాడైపోయిన ఈవీఎంలను తీసుకురావటం, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి బలం ఉంటుందో ఆ ఊరికి పాడైపోయిన ఈవీఎంలు తీసుకురావటం. కొన్ని ఊర్లలో తెలుగుదేశం బలంగా ఉన్న ఊర్లలో 2 వరకు పోలింగ్ స్టార్ట్ కాల అమ్మా. అప్పుడు కంటే ఇప్పుడు బలంగా వినిపిస్తుంది అమ్మా ఈ కూటమి గెలుపుని. ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ అంటే ఈ కూటమి గెలుపు ఎట్లా చేసుకున్నారంటే వీళ్ళు పార్లమెంట్ సీట్లకు చేసుకున్నారు ఈసారి. పోయినసారేమో వాళ్ళకి నచ్చని సీఎంల్ని మార్చే దానికోసం అని చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి చేశారు. ఈసారి ఏం చేశారంటే వాళ్ళకి సీట్లు తక్కువ వస్తాయి అని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. ఎంపీ సీట్లు తక్కువ వస్తాయని తెలిసింది. ప్రజానాడి అలా ఉందని తెలిసి వాళ్ళు ఓపెన్గా ఒప్పేసుకున్నారు కూడా. గడ్కరీ గారు ఏం చెప్పారంటే, మేము నార్త్లో పోగొట్టుకున్నది సౌత్లో తెచ్చుకుంటాము అన్నారు.
దాని వెనక మనకు అర్థం కావట్లా. అంటే బ్యాలెన్సింగ్ అంతే. ఇప్పుడు అక్కడ పోయింది వాళ్ళకి, కొన్ని స్టేట్లలో వాళ్ళకి రాదు అని అర్థమైపోయింది. ఇప్పుడు ఎందుకు వాళ్ళకి 340 సీట్లు వస్తుంది అనుకుంటే, మేము 420 420 సీట్లు వస్తాయని చెప్పారు, 420 సీట్లు వస్తాయని చెప్పారు వాళ్ళకి. మరి ఎందుకు రాలేదు? ఇంత మేనేజ్మెంట్ చేస్తేనే కూడా వాళ్ళకి వేరే వాళ్ళ బలంతో ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీకి ఏమైనా బలం ఉందా అసలు? 0.5% ఓటింగ్ 0.5% ఓటింగ్లో ఎంపీలు గెలుస్తారు మనకి, ఎమ్మెల్యేలు గెలుస్తారు మనకి. ఎలా సాధ్యమైంది? అంటే ఇప్పుడు ఇది ఎమ్మెల్యేలు అంటే ఇంకోటి చెప్పుకోవచ్చు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పొత్తుంది, జనసేన పొత్తుంది కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో గెలిచారనుకోవచ్చు. కానీ అసలు ఎంపీ ఎలక్షన్స్లో అన్ని సీట్లు ఎలా వచ్చినాయి? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో 8 సీట్లు ఎట్లా వచ్చినాయి వాళ్ళకి? 8 సీట్లు ఎలా వచ్చినాయి? 8 సీట్లు రావాలి అంటే 864 ఎమ్మెల్యే సీట్లు రావాలి. ఒక ఎంపీ నియోజకవర్గానికి 8 నుంచి 7, 8, కొన్ని చోట్ల 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. మరి అన్ని పోనీ కనీసం కమ్సే కమ్ 60 అన్న రావాలి కదా వాళ్ళకి. మరి ఎట్లా ఎంపీ సీట్లు గెలిచారు? ఇట్లా వాళ్ళు చెయ్యాలనుకున్నది, చెయ్యగలిగింది, చెయ్యదలుచుకున్నది చేసేశారు వాళ్ళు. ఇవాళ రాహుల్ గాంధీ ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పాడు. ఈ బ్రహ్మాస్త్రంతో ఈరోజు అతను నిలబడ్డాడు 4 రోడ్ల మధ్యలో. రండి సమాధానం చెప్పండి అంటే ఒక్కడు బయటకు వచ్చి ధైర్యంగా సమాధానం చెప్పట్లా. ఈ విషయానికి కూడా మనం ఒకసారి చరిత్రలోకి వెళ్తే, అలహాబాదు ఎలక్షన్స్లో శ్రీమతి ఇందిరాగాంధీ పోటీ చేసినప్పుడు ఆవిడ గెలుపుకి అధికార యంత్రాంగం పనిచేసింది, అధికార యంత్రాంగం పనిచేయటం వల్లనే ఇందిరాగాంధీ గెలిచింది అని సంపూర్ణ విప్లవం కోరుకున్న జయప్రకాష్ నారాయణ గారు అనే ఒక పెద్ద నాయకుడు కేసేశాడు. కేసేస్తే ఆమె ఎన్నిక చెల్లదు అని చెప్పి ఆమె ఎన్నికను రద్దు చేశారు. ఇది చరిత్ర. అంటే ఆ రోజు ఇంకా కోర్టులు, వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అంటే ఇప్పుడు పనిచేయట్లేదంటారా? అంతేగా. మరి ఇప్పుడు ఇంత స్కామ్ బయట పెట్టిన తర్వాత సిగ్గుంటే, నా గెలుపు నికార్సైన గెలిపే, మళ్ళీ నుంచి నేను గెలుస్తాను, రాహుల్ గాంధీ మాట్లాడే అన్ని అబద్ధాలే అని అనుకుంటే కనుక రీఎలక్షన్ పెట్టమంటారా? రాజీనామా చేయమనండి, చూద్దాం. రీఎలక్షన్ పెట్టమంటారా? అంతే, అదే నేనండి, రాజీనామా చేయమనండి. ఆయన రాజీనామా చేస్తేనే కదా రీఎలక్షన్ వచ్చేది. రాజీనామా చేయమనండి, లేదంటే సమాధానం చెప్పమనండి, ఇవన్నీ అబద్ధం అని చెప్పి నిరూపించమనండి. అంటే అభియోగానికి ఆధారాలు లేకుండా నిరూపించమంటే ఆధారాలు తీసుకుని చూపిస్తున్నాడు కదా. చూపిస్తున్నాడు అమ్మా, అందులో వాస్తవం అవాస్తవం ఇంకా మీరు వేయండి, కమిషన్ వేయండి. ఇప్పుడు అతను వచ్చి చెప్తున్నాడు, అది అవునో కాదో తేల్చడానికి మీరు నేను కాదు కదా. అంటే ప్రతిపక్ష నోరు నొక్కేయడమా ఇది? అది ఆయన అరెస్ట్ చేయడం ఆయన్ని? అంతేగా మరి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, నేను మాట్లాడుతుంటే ఇమ్మీడియట్గా రెండో రోజు ఇంకొకళ్ళు అవాకులు చవాకులతోటి రకరకాల మీమ్స్ తోటి నా మీద ఒక వీడియో చేస్తున్నారు. వాళ్ళకి ధైర్యం ఉంటే ఏం చేయాలి? నా ఎదురుగా వచ్చి మాట్లాడాలి. వాళ్ళు ఎందుకు నా మీద వీడియోలు చేస్తున్నారు మీమ్స్ తోటి? అక్కర్లేదు కదా. నేను హైదరాబాద్లోనే ఉన్నాను కదా, నా అడ్రస్ అందరికీ తెలుసు కదా. నన్ను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఇంటర్వ్యూ చేయొచ్చు కదా. నా మీద పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తున్నారు? నేను ఎంత అసలు రాహుల్ గాంధీతో పోలిస్తే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినంత. నా మీదే ఇంత వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అంటే రాహుల్ గాంధీని ఇంకెంత టార్గెట్ చేస్తారు? మిగతా లీడర్స్ని ఎంత టార్గెట్ చేస్తారు? అక్కడికి మొన్న ఒక ఇంటర్వ్యూకి పిలిచారు నన్ను. పిలిచి కూర్చోబెట్టి పలానా వాళ్ళు ఇలా అన్నారు, పలానా వాళ్ళు అలా అన్నారు, స్వాతంత్రోద్యమ కాలంలో మీరు కమ్యూనిస్టు కృష్ణకుమార్ అని చెప్పుకుంటారు కదా, మీ కమ్యూనిస్ట్ నాయకుడే ఈ దేశాన్ని 16 ముక్కలు చేయండి అని బ్రిటిష్ వాళ్ళకి ఒక పుస్తకం రాసి పంపించాడు అని చెప్తే, సరే పుస్తకం పంపించండి చదివి చెప్తాను అని. అంతే కదా. ఈ రోజు వరకు అంతులేదు పొంతలేదు. ఇట్లుంటాయి. అంటే ఇప్పుడు ఈ లోపు పోనీ అలా చర్చికి పిలిచి అబద్ధాలు చెప్పినా అది అబద్ధమో నిజమో నేను చెప్తా నాకున్న పరిజ్ఞానంతో. లేదు అంటే నేను చదువుకుని వచ్చి చెప్తానండి అనేంత బుద్ధి జ్ఞానం నాకున్నాయి. అంతేగాని కమ్యూనిస్టు కుక్క అదని ఇదని మీరు దేంతో నవ్వుతారో నవ్వుకోండి ఈ మాటలకి అని వీడియోలు చేయాల్సిన, అంటే ఇదంతా ఏంటంటే దొంగ దెబ్బలు తీయటము అని. ఇప్పుడు రాహుల్ గాంధీ నిర్భయంగా నిర్భీతిగా శంషేర్ అంట ఒక ఆధారం పట్టుకొని బయటకు వచ్చి నుంచున్నాడు.
దానికి సమాధానం చెప్పండి మీరు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పాడు, అంటే ఇంకా చెప్పేది ఏమైనా ఉందా ఫైనల్గా ఆయన? ఇంకా ఫైనల్గా చెప్పేది ఏం లేదు. ఆయన ఏంటంటే కొన్ని ఓట్లు తీసేశారు బీహార్లో, కొన్ని ఓట్లు తీసేసి కొన్ని ఓట్లు చేర్చారు. అంటే వాళ్ళకి అనుకూలంగా ఓటేస్తారు అనుకున్న వాళ్ళ ఓట్లు చేర్చారు, వాళ్ళకి ఓటు వేయరు అనుకున్న వాళ్ళవి వేరే పార్టీ వాళ్ళవి అనుకున్నవి తీసేశారు. ఈ చేర్చిన ఓట్లలో ఇంటి అడ్రస్ ఏంటి అంటే 0. ఎంతోమందికి తండ్రి పేరు లేదు, భర్త పేరు లేదు, తండ్రి పేరు లేదు. మగవాళ్ళకి తండ్రి పేరు ఉంటుంది, ఆడవాళ్ళకి భర్త పేరు ఉంటుంది కదా. అలాగే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తండ్రి పేరు ఉంటుంది, ఆడవాళ్ళకి తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ ఉంటుంది కదా. అక్కడ ఆ పేర్లు సరిగా లేవు. ఆ పైగా అడ్రస్ అన్న దగ్గర 3 10 12 ఏదేదో ఉంటాయి కదా, 0 పెట్టున్నాయి. వాటిని ఎలా యాక్సెప్ట్ చేశారు చెప్పండి? వాటిని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగుదేశం పార్టీ ఒక యుద్ధమే చేసింది ఎలక్షన్స్కు ముందు కాదు, వాళ్ళు అసలు అంతకుముందు జరిగిన పొరపాటుని వాళ్ళు సరిదిద్దుకుని మొన్న 2nd టర్మ్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు అదే పని మీద ఉన్నారు. ఒక్కొక్క ఊర్లో వచ్చేసేసి 200 300 ఓట్లు వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు మా వీధి ఉంది అండి, మా వీధిలో ఎవరుంటారో నాకు తెలుసు కదా. పోనీ ఎవరైనా కొత్తగా అద్దెకు వస్తారు, లేదు ఒకళ్ళు ఖాళీ చేసి వెళ్తారు. కొత్తగా అద్దెకు వచ్చిన వాళ్ళు ఓటుకి అప్లై చేసుకోవాలి. లెక్క అయితే అప్లై చేసుకుంటేనే కదా వస్తుంది వాళ్ళకి ఓటు. లేదు అనుకుంటే వేరే చోట వాళ్ళు ఓటు ఉంటే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఓటు వస్తుంది. ఒక వీధిలో ఎంతమంది ఇళ్ళు మారుతారు, ఎంతమంది వచ్చి కొత్త వాళ్ళు వచ్చి చేరతారండి? అసలు వాళ్ళ ఇల్లు అక్కడ ఉండదు, వాళ్ళ అడ్రస్ అక్కడ ఉండదు, వాళ్ళ ఆధార్ కార్డు అక్కడ ఉండదు. 200 మందిని ఒక్కొక్క వీధిలో చేర్పించి పారేశారు వైసీపీ వాళ్ళు. అవన్నీ వాళ్ళు ఒక కమిటీ వేసుకొని అట్లా కొత్తగా చేరుతున్న ఓట్లు ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అని చెప్పి అప్లికేషన్స్ తీసుకుని వాళ్ళు ఆర్టీఐ ద్వారా ఆ అప్లికేషన్స్లో ఆ అడ్రస్లో వాళ్ళు ఉన్నారా లేదా అని ప్రత్యక్షంగా వెళ్ళి చూసుకుని ఆ ఇంట్లో ఎవరున్నారు, వీళ్ళు ఆ ఇంట్లో ఉంటున్నారు అని చెప్పిన వాళ్ళు లేరు అనే దానికి ఆ ఇంట్లో ఎవరుంటున్నారు అనే ఒక ఎలిబి తీసుకుని, అంటే ఒక సాక్ష్యాన్ని తీసుకొని వాళ్ళు మళ్ళీ కలెక్టర్కి లెటర్ పెట్టడం. కలెక్టర్కే ఉంటుంది ఆ అధికారం. ఈ ఓట్ని కలెక్టర్కి లెటర్ పెట్టుకొని, కలెక్టర్ దగ్గర లెటర్ పెట్టాలంటే మళ్ళీ కింద ఎవరెవరినో గంటలు వెయిట్ చేయించటాలు, రోజుల తరబడి వెయిట్ చేయించటాలు, మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేసుకోవటాలు అవసరాన్ని బట్టి ఇట్లా చేసి ఎన్నో ఓట్లు తీసేయించగలిగారు తెలుగుదేశం వాళ్ళు. అంటే మరి మీరు ఇప్పుడు ఏమంటారంటే ఎన్డీఏ అలయన్స్ ఉంది కదా వాళ్ళకి, మరి మోడీనే ఇదంతా హెల్ప్ చేసుంటాడు, గెలిపించుంటాడు అనే వాదన కూడా ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది. అయితే నేనేమంటానంటే మోడీ గెలిపించాడు పొత్తు కుదిరింది ఎప్పుడు? చివర్లో అసలు ఆయన ఇండియా కూటమికి వెళ్తాడు అని అనుకున్న సందర్భంలో ఆయన అరెస్టును కూడా ఇండియా కూటమి ఖండించి మేమున్నాం నీకు తోడు అని చెప్పిన సందర్భంలో పవన్ కళ్యాణ్ రాయబారం నడిపి తీసుకెళ్ళి ఎన్డీఏ కూటమిలో చేర్చుకున్నాడు. అది వేరే సంగతి అనుకోండి. కానీ వీళ్ళకి తెలుసా మరి వీళ్ళు ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఏదో ఉంటుందిలే అనుకుంటే గనక ఇంత ఎక్సర్సైజ్ ఎందుకు చేశారు? ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్న ప్రతి మండలంలో ఉన్న గ్రామ స్థాయి నుంచి ఈ ఎక్సర్సైజ్ వాళ్ళు చేశారు. తెలుగుదేశం వాళ్ళు లేని ఓట్లు ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదో జరిగింది. ఉపాధ్యాయ నాకు ఒక డౌట్ అమ్మా, ఏమనుకోకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ని, బీజేపీని ఏదో సంథింగ్ అనేది ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బీజేపీ ఉంది ఎవరు సపోర్టెడ్గా? మొన్న ఎలక్షన్కి టీడీపీకి సపోర్టెడ్గా. ఇప్పుడు టీడీపీకి అంటే టీడీపీ బీజేపీ ఒకటే కాబట్టి చేస్తే గీస్తే వీళ్ళు ఏదన్నా తారుమారు చేస్తారు, కానీ వీళ్ళని ఎవరు తారుమారు చేస్తారు?
వీళ్ళు అంతకుముందు ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో వీళ్ళు గెలిచి మేము పరిపాలన చేస్తున్నాం కదా అనే ఒక దీంట్లో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆనంద డోలికల్లో తేలియాడుతుంటే వైసీపీ వాళ్ళు ఓట్లు చేర్పించారు. అది వాళ్ళు అప్పుడు చూసుకోకపోతే 2019లో వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోవటానికి మోడీ చాలా సహకరించాడు తెలుగుదేశం ఓడిపోవటానికి. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఓడిపోవడానికి వినండి. అయితే తరువాత వీళ్ళకి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేది వాళ్ళు ఆలోచించుకుని అసలు ఇంత పోలింగ్ ఎలా జరిగింది, మామూలు పరిస్థితుల్లో ఇంత పోలింగ్ జరగదు అనే ఉద్దేశంతో ఎవరెవరు వచ్చి ఓట్ చేశారు అనే దానికి లిస్టులు ఉంటాయి కదా, లిస్టు తీసి చూస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ ఊర్లో ఆ మనుషులు ఎవరు లేరు, కానీ ఆ రోజు వచ్చి ఓటేశారు. ఎక్కడ వాళ్ళనో ఇక్కడికి తీసుకొచ్చారు అనేది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఆ విధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో అసలు మామూలుగా మోడీకి మనకి ఉప్పు నిప్పు అన్నట్లున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏది 2019 ఎలక్షన్స్కి ముందు. ఎలక్షన్స్ తరువాత కూడా జరిగింది ఏంటి అంటే ఇతను 3 రాజధానుల పేరు తీసుకొచ్చిన తర్వాత ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ 3 రాజధానుల గురించి మోడీ ఏమీ మాట్లాడకపోతే ఆంధ్రప్రదేశ్లో అందరూ మోడీని తిట్టుకున్న వాళ్ళే. ఆ సందర్భంలో ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే అసలు మనం ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోయాము అనే ఒక మీటింగ్ అయితే వేసుకుంటారు కదా, వేసుకున్నప్పుడు ఇట్లా కొత్త ఓటర్లను తీసుకొచ్చి జాయిన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా జాయిన్ చేసే అవకాశం ఉంది అని చెప్పి వీళ్ళు చెప్పిన అడ్రస్లో ఈ ఓటర్ లేడు, అక్కడ ఆ నియోజకవర్గంలో లేకపోయినా కానీ అక్కడ ఉన్నట్లుగా ఓట్లు పుట్టించారు అనేది వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు దానికోసం కమిటీలు వేసుకొని దానికోసం కొన్ని ఆఫీసులు పెట్టుకొని వాళ్ళు ఈ ప్రతిసారి ఎక్సర్సైజ్ చేయడం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళటం, అవసరమైతే కోర్టులో వేయటం, అలా ఎక్సర్సైజ్ చేసేసిన తర్వాత 2024 ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ 2024 ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఒక నెల ముందా 2 నెలల ముందా మోడీతోటి వీళ్ళకి మహా అయితే 2-3 నెలలు, అంతకంటే కాదు. ఇప్పుడు అప్పటికే కూడా మోడీయే జైల్లో పెట్టించాడు, జగన్ కాదు మోడీయే పెట్టించాడు అని మోడీ మీద క్యాడర్ మొత్తం పూర్తి వ్యతిరేకతతో ఉన్న సందర్భంలో అలాగే ఉన్న పరిస్థితుల్లో ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత ఒక్కొక్కటిగా పరిస్థితులు మారిపోయి ఆయన ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. సరే వెళితే ఇప్పుడు అనేది ఏంటి, ఈ చంద్రబాబు నాయుడు గారి గెలుపు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గెలవకోకుండా మోడీయే చేశాడు. అంటే మోడీ సహకారం ఉంటేనే, అంటే ఇన్ ద సెన్స్ ఢిల్లీ అధిష్టానం సహకారం ఉంటేనే జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచాడు అనేది మోడీ అదే ఢిల్లీ గెలవడానికి ఢిల్లీ అధిష్టానమే అనేది ఒక వాదన ఉంది. దాన్ని నేనేమి డిఫర్ అవ్వట్లేదు. కాకపోతే నాకు అర్థమైన వ్యవహారంలో ఇక్కడ పాగా వేయటం కోసం, ఏది సౌత్లో పాగా వేయటం కోసం ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలం పెంచుకోవాలి అంటే గనక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానుల విషయం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాళ్ళ అవినీతి కావచ్చు, వాళ్ళ లిక్కర్ పాలసీ వల్ల కావచ్చు, ఇసుక పాలసీ వల్ల కావచ్చు, ఈ మైనింగ్ పాలసీ వల్ల కావచ్చు, అతను పూర్తిగా భ్రష్టు పట్టిపోయి ఉన్నాడు. మనం అతన్ని ఎంత జాకీలు పెట్టి లేపినా లేవడు అనే ఉద్దేశంతో అతన్ని పక్కన పడేసేసి మనకి ఇక్కడ కొన్ని ఎమ్మెల్యేలు, కొన్ని ఎంపీలు రావాలి అంటే చంద్రబాబు నాయుడిని మన కూటమిలో తెచ్చుకోవాల్సిందే అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. అది అతను గెలవటానికి కారణం, అది ఒక కారణం. కానీ ఇది ఎంత కారణమో రెండో వైపున కారణం ఏంటి అంటే అతని యాంటీ ఇన్కంబరెన్సే తెలుగుదేశాన్ని ఎక్కువగా గెలిపించింది. కాకపోతే వీళ్ళు చేసిన మాయాజాలం ఏదైనా ఈవీఎంల మాయాజాలం జరిగి ఉంటే కూడా 151 సీట్లు, 151 ఏంటి 165 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, వాళ్ళ కూటమి ముగ్గురికి కలిపి. 165 కాకపోయినా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే సీట్లు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండేవి. అది నేను చెప్పటం కాదు, చాలామంది రాజకీయ పరిశీలకులు చెప్పిన మాట. అందుకని వాళ్ళకి వచ్చే సీట్ల విషయంలో ఈవీఎంలు లేకపోయినా, లేకపోతే ఓటర్ లిస్టులు తారుమారు కాకపోయినా కానీ
గెలిచే అవకాశం తెలుగుదేశానికి ఉంది. ఇక్కడ పాయింట్ తెలుగుదేశం గెలవడానికి మోడీ ఏం ఉపయోగపడ్డాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకొచ్చిన విషయం ఎంతవరకు ఉపయోగపడింది, ఉపయోగపడలేదు అనే చర్చ నా 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 ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇది జాతీయ స్థాయిలో ఓట్ల దొంగతనం, మన ఇంట్లో మనమే దొంగతనం చేసుకున్నట్లయింది అనేదే నా పాయింట్. ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినంత మాత్రాన, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినంత మాత్రాన ఈ దేశానికి పెద్దగా ఒరిగేది కానీ పోయేది కానీ ఏమీ కాదు. ఇక్కడ మనం మాట్లాడదలుచుకుంది ఏంటంటే ఆ రోజు ఏదైతే అలహాబాదు ఎన్నిక ఎట్లా అయితే చెల్లదు అని చెప్పి కోర్టులో కేసేసి గెలిచి ఇందిరాగాంధీ పదవిలోంచి దించారో, మరి ఇవాళ రాహుల్ గాంధీ చూపిస్తున్నది ఏదైతే ఉందో ఆధారం, ఈ ఆధారం ప్రకారం మోడీ ఎన్నిక కూడా చెల్లదు. ఆ రోజు ప్రజాస్వామ్యం అనిపించింది, ఈరోజు ఎందుకు ప్రజాస్వామ్యం అనిపించదు? ఆలోచించాల్సిన అవసరం ఇవాళ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికి ఆ అవసరం ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓట్ల దొంగతనం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికి మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో, నీతి, నిజాయితీ, ప్రజాస్వామ్యము, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే గనక, వాటిని బతికించాలి అనుకుంటే గనక అసలు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడో వినండి. అది ఎంతవరకు వాస్తవం అవునో కాదో చెప్పండి. ఇది డిబేటబుల్ సబ్జెక్ట్ ఈ రోజున మాట్లాడాలి. ఆ రోజు మీరు ఏదైతే అవినీతి గురించి మాట్లాడారో, ఏదైతే యూపీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యులు చేస్తున్న అవినీతి గురించి మీరు గొంతెత్తి మాట్లాడారో, ఇవాళ కూడా అవినీతి రాజ్యం వెళ్తుంది. వాటితో పాటు మీకై మీరు వైట్ కాలర్ నేరం చేశారు. దీని గురించి ఏంటి చెప్తారు సమాధానం? రాహుల్ గాంధీకి ఏంటి చెప్తారు సమాధానం అనేది ఇవాళ మాట్లాడాల్సిన విషయం, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం. ఈ దేశ ప్రజలు ఎవరైతే ఎంతమంది పౌరులైతే ఉన్నారో, బాధ్యతాయుతమైన పౌరులు, ఇప్పుడు కొంతమంది చదువు సంధ్యలు లేని వాళ్ళు ఆలోచించలేకపోవచ్చు. చదువు సంధ్యలు ఉన్నవాళ్ళు ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా వస్తాయి, మనకి ఎదురు కొడతదేమో అనే ఒక భయంతో వాళ్ళు హిందుత్వ పేరుతోటి జనాలందరినీ సమీకరించారు. సరే, మీరు మతం పేరుతో సమీకరించారు కాదనట్లా, మీరు మతానికి ఏం చేశారు చెప్పండి? మీ మతంలో ఉన్న వాళ్ళకి మీరు ఏం చేశారు? ఆఖరికి మజ్జిగ మీద కూడా జీఎస్టీ వేశారు కదా. ఈ మజ్జిగ ఈ దేశంలో ఎక్కువ మంది జనాభా ఉంది ఎవరు ఈ దేశంలో? హిందువులే కదా. మరి వాళ్ళందరూ పైగా ఎక్కువ మంది పేదరికంలో ఉన్నది ఎవరు? జనాభా దాదాపు 50% బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు కదా. వాళ్ళల్లో కేవలం వేరే మతం వాళ్ళు ఉన్నారా? హిందూ మతం వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళకి కనీసం ఇప్పుడు అందరూ పెరుగు తినలేకపోవచ్చు, కానీ మజ్జిగైనా తాగే అవకాశం ఉండాలిగా. మరి వాళ్ళ మీద కూడా, ఆ మజ్జిగ తాగే వాళ్ళ మీద కూడా జీఎస్టీ వేస్తేవి, కోడిగుడ్డు మీద జీఎస్టీ వేస్తేవి, అసలు దేని మీద జీఎస్టీ వేయలేదు చెప్పండి? ఆఖరికి చెప్పుకుంటే సిగ్గుపోద్ది, లేడీస్ శానిటరీ నాప్కిన్స్ మీద కూడా నువ్వు జీఎస్టీ వేస్తేవి, పెన్సిళ్ళు, రబ్బర్లు, పలకలు, బలపాలు, పిల్లలు చదువుకునే పుస్తకాలు, అంటే ఎక్కువ ఎక్కడైతే రిపీటెడ్గా యూజ్ అవుతున్న ఐటమ్స్ ఉంటాయో వాటి మీద వేసేసారు మీరు. ఇంక మీరు ఈ దేశానికి చేసింది ఏంటి చెప్పండి? హిందువులు అనబడే వాళ్ళకి మీరు చేసింది ఏంటి? ఒక రాముడి గుడి కట్టించేసి వేస్తే వీళ్ళకి పొట్ట నిండుద్దా? ఈ దేశంలో ఈ రోజుకి పోషకాహారలేమితో బాధపడుతున్న బాలలు ఉన్నారు. అలాగే పోషకాహారలేమితో రక్తహీనతతో బాధపడే బాలింతలు ఉన్నారు. రక్తహీనతతోటి ప్రసవాలు కాక ప్రసవించలేక చనిపోయే మహిళలు ఉన్నారు. అలాగే ప్రసవించిన తర్వాత చనిపోయే నవజాత శిశువులు ఉన్నారు ఈరోజు. అలాగే బాలింతలు ఉన్నారు. వాళ్ళల్లో హిందువులు లేరనుకుంటున్నారా మీరు? మరి మీరు ఏం చేశారు మరి చెప్పండి? ఎవరికి ఏం చేశారు చెప్పండి? అందుకని మీరు ఇవాళ సమాధానం చెప్పాల్సిన పని ఉంది. అయితే వీళ్ళెవరు మాట్లాడుకోకుండా ఉండటం కోసం ఏంటంటే మనం అందరం హిందువులమి అని చెప్పి వాళ్ళందరికీ నోటికి ఒక ప్లాస్టర్ వేసి కూర్చోబెట్టారు వాళ్ళందరినీ. ఇప్పుడు నేను అంటున్నాను, మీరు హిందువులా, క్రైస్తవులా, మహమ్మదీయులా అనేది పక్కన పెట్టండి. ఈ దేశ పౌరులు మీరు. ఈ దేశంలో ఉన్న సంపదలన్నిటికీ మీరు హక్కుదారులు, వాటాదారులు. మీరందరూ బయటికి రండి. బయటికి వచ్చి అసలు ఎందుకు ఈ దరిద్రం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మోడీకి? ఎవరికి దోచిపెట్టడానికి?
నిన్నగాక మొన్న అదాని ఎవరండి, ఒక 10 సంవత్సరాల క్రితం అదాని ఎవరు మీకు తెలుసా? లేదు. 10 సంవత్సరాల్లో ఒక వ్యక్తి అలా ఎలా అవుతాడండి? అదానికి సపరేట్గా అంటూ ఏం, ఇప్పుడు అంబానీ అంటే ఆయన రిలయన్స్ త్రూ జియో ఇలాంటివన్నీ వచ్చి అందరికీ తెలిసి, వాళ్ళ నాన్న పారిశ్రామికవేత్త కాబట్టి, వాళ్ళ నాన్న నుంచి అపారమైన ఆస్తులు వచ్చినాయి కాబట్టి, వ్యాపార సామ్రాజ్యం వచ్చింది కాబట్టి వ్యాపారం చేశాడు. అదాని ఏంటి, హూ ఈజ్ అదాని చెప్పండి? ఒక గుజరాత్ వాడు అయితే సరిపోద్దా? మరి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. రైట్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ పెంచి పోషించడానికి ఈ దేశం ప్రజలందరూ ఎందుకు కష్టపడాలి చెప్పండి? ఇప్పుడు నేను చాలా రోజులు ఓటేలా అంటే ఏమో నాకు చిన్నప్పుడు ఓటు ఉండేది, పెళ్ళికి ముందు మా ఊర్లో ఓటు ఉండేది, నేను వేసేదాన్ని. ఆ తర్వాత పెళ్లి తర్వాత మేము ఒక చోట అంటూ నిశ్చలంగా లేకపోయేసరికి ఓటు లేదు నాకు. ఒకానొక సందర్భంలో ఒక ఆవిడ అన్నారు నాతోటి, నేను ఖచ్చితంగా ఓటేస్తాను, ఏ ఎలక్షన్ అయినా ఓటేస్తాను, ఎందుకంటే నేను ఓటు అయిపోతే చచ్చిపోయినట్లు లెక్క అన్నది ఆవిడ. అరే నిజమే కదా, ఈ దేశ పౌరురాలు నేను. నా ఉద్దేశం ఏంటి, నేను కమ్యూనిస్ట్ పార్టీ, నా పార్టీ ప్రచాట పోటీ చేయదు, ఓటు ఉండి ఏంటి నాకు లాభం అనుకున్నా నేను. కానీ తర్వాత నాకు అర్థమైంది, కమ్యూనిస్ట్ పార్టీకే ఓటు వేయాలని లేదు, ప్రగతిశీల పార్టీకి దేనికైనా వేయొచ్చు కదా ఓటు అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఓటు తీసుకుని అప్పటి నుంచి ఖచ్చితంగా ఓటేస్తున్నా. అంటే దీని అర్థం ఏంటి, నేను ఈ దేశ పౌరురాలని అని నేను గట్టిగా నమ్మబట్టే కదా, ఆ ఆలోచన నాలో ఉండబట్టే కదా. మరి ఇలా అందరూ వేశారు కదా ఓటు, వాళ్ళ ఓట్లు చెల్లని ఓట్లుగాను, దొంగ ఓట్లు చెల్లిన ఓట్లుగా అయిన పరిస్థితుల్లో వీళ్ళు మోసపోయినట్టే కదా ఈ దేశ ప్రజలు. నమ్మకంగా ఓటేసిన వాళ్ళు. ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బు ఎందుకు దాచుకుంటామండి? సెక్యూరిటీ ఉంటుందనే కదా, మళ్ళీ మనకు ఖచ్చితంగా వెనక్కి వస్తాయనే కదా. మనం గవర్నమెంట్ బ్యాంకులోనే ఎందుకు దాచుకుంటారు కొంతమంది, అదైతే ముంచేయదు అని. ఇప్పుడు ఎల్ఐసిలోనే ఎందుకు పాలసీ చేస్తారు, అది దేశానికి కాబట్టి, ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకుంటే ఏమవుతున్నాయో తెలుస్తుంది కదా, వడ్డీ ఎక్కువని వేసుకుంటే వాళ్ళు ఎత్తేస్తున్నారు కదా. అప్పుడు ఏం చెప్తున్నారు చాలామంది నాలాంటి వాళ్ళు కూర్చొని, మీరు ఎందుకండి ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టారు డబ్బులు, ప్రైవేట్ చీటీలు ఎందుకండి మీరు వేస్తున్నారు, మీరు రికరింగ్ డిపాజిట్లు పెట్టుకోండి, అలాగే బ్యాంక్ డిపాజిట్లు పెట్టుకోండి, నేషనలైజ్డ్ బ్యాంకులు. ఇప్పుడు ఈ నేషనలైజ్డ్ బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే మోడీ తీసుకొచ్చి మన ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తాడు అన్నంత ఇదిగా చెప్తున్నాం కదా మనం. మరి అలాంటప్పుడు ఇంత నమ్మకం ఉన్నప్పుడు, నా ఓటుకే దిక్కులేనప్పుడు, నా ఓటే మాయమైపోయినప్పుడు, నేను వేసిన ఓటే చల్లని ఓటు అయిపోయినప్పుడు మనకు ఎంత ఆవేదన రావాలి? అందుకే ఆలోచించాలి, మాట్లాడాలి, ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగాలి. ఇది ఒక పోరాటం ఈరోజు, ఇది ఒక కొత్త పోరాటం. ఆ రోజు మీరు ఎప్పుడైతే 2012-13లో మీరు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి కిరీటాలు దక్కించుకున్నారో, ఇవాళ మీ కిరీటాలు కూలే రోజు వచ్చింది. మీ మీద కూడా పోరాటం మొదలైంది.